హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నా డెలివరీ టైంలో హాస్పిటల్ బ్యాగ్ లో చాలా ఐటమ్స్ అయితే తీసుకెళ్లాను. వాటిలో కొన్ని మాత్రమే యూజ్ చేశాను. సో ఇప్పుడు నాకు యూజ్ అయిన ఐటమ్స్, యూజ్ కాని ఐటమ్స్ గురించి మన సబ్స్క్రైబర్స్ వీడియో చేయమని అడిగారు. ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు కంపల్సరీ మీ హాస్పిటల్లో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఫైల్ అయితే తీసుకెళ్ళాలి. ఇంకా వీటితో పాటు ఆధార్ కార్డ్ మనీ కూడా మెయింటైన్ చేయాలి. నేను వెళ్ళిన హాస్పిటల్లో శారీస్ మీద ఉంటే మాత్రమే మాకు డెలివరీ చేస్తారు. నేను ఫస్ట్ 3 days కూడా శారీస్ యూజ్ చేశాను. సో కంపల్సరీ హాస్పిటల్ బ్యాగ్ లో నేను వెళ్ళే హాస్పిటల్ అయితే శారీస్ క్యారీ చేయండి. డెలివరీ అయిపోయిన తర్వాత మన కంఫర్టబుల్ వేరింగ్ మనం వేసుకోవచ్చు. సో నేనైతే మెటర్నిటీ డ్రెస్సెస్ ని ప్రిఫర్ చేశాను. సో మీ హాస్పిటల్ బ్యాగ్ లో మెటర్నిటీ డ్రెస్సెస్ ని కూడా తీసుకెళ్ళండి. తర్వాత డెలివరీ తర్వాత మనకి మఫ్లర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన చెవుల్లో గాలి వెళ్ళకుండా కావాలి. సో కంపల్సరీ మఫ్లర్ ఆర్ కాటన్ కూడా క్యారీ చేయండి. డెలివరీ తర్వాత బ్లీడింగ్ అయ్యింది కదా, సో అందుకే మీరు ఈ మెటర్నిటీ ప్యాడ్స్ ని కూడా క్యారీ చేయండి. మేమైతే వెళ్ళేటప్పుడు ఈ కెటిల్ అయితే తీసుకెళ్లేదు. హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత అయితే కొనుక్కున్నాము. మాకు ఈ కెటిల్ ఉండటం వల్ల రోజు డైలీ నేను హాట్ వాటర్ తాగడానికి చాలా యూజ్ అయ్యింది. మీరు కూడా కంపల్సరీ క్యారీ చేయండి. డైలీ మనం కాఫీ తాగాల్సి ఉంటది. సో బయట నుంచి మనకి మిల్క్, కాఫీ అలాంటివి తీసుకురావడానికి ఈ ఫ్లాస్క్ అయితే కంపల్సరీ కావాలి. సో మీరు కూడా క్యారీ చేయండి. డైలీ మనం బ్రెడ్, కాఫీ తీసుకోవాల్సి ఉంటది. సో ప్లాస్టిక్ వాటిలో తాగలేం కదా, సో అందుకని చెప్పి మేమైతే 2 glasses కూడా అయితే క్యారీ చేసాము. సో మీరు కూడా అయితే 2 glasses క్యారీ చేయండి. ఇంకా మనం డైలీ బ్రెడ్ తినేటప్పుడు మనకి మిక్స్ చేసుకోవడానికి ఒక స్పూన్ అది కంపల్సరీ కావాలి. సో మేము ఒక స్పూన్ కూడా అయితే క్యారీ చేసాము. ఇంకా మనకి డైలీ యూజ్ చేయడానికి ఒక వాటర్ బాటిల్, అలాగే ఒక ప్లేట్ ని కూడా అయితే మీరు మీ హాస్పిటల్ బ్యాగ్ లో క్యారీ చేయండి. హాస్పిటల్లో బేబీకి క్లాత్స్ యూజ్ చేయడం అంత కన్వీనియంట్ కాదు. సో హాస్పిటల్లో ఉన్న రోజు మీరు డైపర్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. మనం బేబీని పుట్టిన తర్వాత వార్మ్ గా ఉంచాలి. సో కంపల్సరీ మీరైతే కొన్ని స్వాడల్స్ అయితే క్యారీ చేయండి. ఇంకా ఒక పెయిర్ ఆఫ్ మిటన్స్, క్యాప్స్ కూడా అయితే తీసుకెళ్ళండి. ఇంకా బేబీకి ఒక టవల్, బేబీకి కావాల్సిన క్లాతింగ్ అయితే తీసుకెళ్ళండి. ఇంకా బస్ పంప్ ను కూడా అయితే తీసుకెళ్ళండి. దీని యొక్క కాస్ట్ చాలా తక్కువ. దీనివల్ల మనకి మిల్క్ సప్లై కూడా అయితే ఇంక్రీజ్ అయ్యిద్ది. బేబీకి ఎవ్రీ 2 hours కి మనం ఫీడ్ చేస్తూ ఉండాలి. సో నైట్ టైంలో మీరు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మీరు మిల్క్ అనేది దీంట్లో పంప్ చేసి ఉంచితే మీతో పాటు ఉన్న కేర్ టేకర్ అనేది బేబీకి ఫీడ్ చేయగలుగుతారు. మేము బేబీ బాతింగ్ అయితే వాష్ అండ్ షాంపూని తీసుకెళ్ళాము. మీరు ఒకవేళ సోప్ అయినా కానీ తీసుకెళ్ళొచ్చు. మేము ఆఫ్టర్ బాత్ బేబీకి రాయడానికి మాయిశ్చర్ కూడా అయితే తీసుకెళ్ళాము. బేబీని క్యారీ చేయడానికి క్యారియర్ బ్యాగ్ కూడా కంపల్సరీ కావాలి. మీరు కంపల్సరీ మీ హాస్పిటల్ బ్యాగ్ లో కారపొడిని తీసుకెళ్ళండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లో చట్నీస్ బదులు కారపొడి తినొచ్చు. అలాగే లంచ్ టైంలో కూడా మీరు కారపొడిని తీసుకోవచ్చు. వీటన్నిటితో పాటు మీ నీడ్స్, కేర్ టేకర్ నీడ్స్, ఇంకా బ్లాంకెట్ అండ్ చాప్ కూడా తీసుకెళ్ళండి. ఈ ఫీడింగ్ బాటిల్, లంగోటాస్, క్లాత్ డైపర్స్, బిబ్బీస్, ఫీడింగ్ బాటిల్స్ ఇవేమీ కూడా నాకైతే యూజ్ అవ్వలేదు. సో ఇవేమీ కూడా మీరు క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఐటమ్స్ అయితే మీరు కంపల్సరీ హాస్పిటల్ బ్యాగ్ లో అయితే క్యారీ చేయండి. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.